పిల్లల ఆరోగ్యంలో తల్లిపాలు ప్రధాన భూమికను పోషిస్తాయని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి అన్నారు. శుక్రవారం 22-23వ డివిజన్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్లు బెంద్రం సునీత రాజ్రెడ్డి, భాగ్యలక్ష్మి, శంకర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మేయర్ మాంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల విశిష్టతను గురించి వివరించారు. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు ఆరోగ్య ప్రదాయిని అని, పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం మూలంగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. బిడ్డకు తల్లిపాలు ఇవ్వకుండా ఉండేవారు బ్రెస్ట్ క్యాన్సర్కు గురయ్యే అవకాశం ఉందని సూచించారు. ప్రతి గర్భిణి తనకు పుట్టినటువంటి బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వడం శ్రేయస్కరమని చెప్పారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరందరూ కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. జాగ్రత్తగా ఉండడం అనేది కాకుండా ప్రతి తల్లి కూడా తన పిల్లలకు ఇచ్చే పాలలో ఉన్నంత శ్రేష్టమైనవి ఏవి లేవు కనుక ప్రతి తల్లి ఆ తల్లి పాలనే పుట్టిన బిడ్డకు 2 సంవత్సరాల వరకు కూడా తల్లి పాలే ఇవ్వవలసిన ఆవశ్యకత ఉందనేది తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పుట్టిన బిడ్డకు గంట లోపే ఆ ముర్రి పాలు కూడా తప్పకుండా ఇవ్వవలసిన అవసరం ఉన్నదనేది కూడా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది, తర్వాత మీకు పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది తప్పకుండా ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇప్పటి వరకు వివరించడం జరిగింది. ఈ మధ్యలో మీరందరూ గమనిస్తూ ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నారు, కొత్తగా వచ్చే ఇప్పుడు వచ్చిన మీ ఏజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకు పాలు ఇవ్వడం వలన మీ శరీర ఆకృతులు మారిపోతాయని, దాంతో ఇబ్బందులు జరుగుతాయని, మనము ఒక రకంగా మంచిగా కనిపించాలనే దుస్సంకల్పంతో కొన్ని చెడు అలవాట్లకు వెళ్ళిపోయి మనము పిల్లలకు పాలు ఇవ్వకుండా ఆ డబ్బా పాలు తాగిస్తూ ఓ బాటిల్లో బర్రె పాలు లేదంటే వేరే ఆవు పాలు పిల్లలకు తాగిస్తూ ఒకవేళ మనకు ఏదైతే తల్లులకు ఇబ్బంది జరిగినప్పుడు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఆ పాలను తీసేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఆ కొని తెచ్చుకోవడం వల్ల ఆ ఇబ్బందులతోటి భవిష్యత్తులో మీరు శారీరకంగా అనేకమైన రోగాల బారిన పడే పరిస్థితి ఉంటుంది. పిల్లలకు స్వచ్ఛమైన పాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా రోగాల బారిన పడే పరిస్థితి ఉంటుంది. అవన్నిటినీ అధిగమించాలంటే తప్పకుండా మనకు పుట్టే బిడ్డ ఏదైతే ఉన్నదో వారికి 2 సంవత్సరాల వరకు తప్పకుండా తల్లి పాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆర్పీలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో పాటు అధిక సంఖ్యలో డివిజన్ మహిళలు పాల్గొన్నారు.